హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు మల్లెల గ్లోబల్ నుండి అడ్వకేట్ ఆదిత్య, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. వీసా అనేది నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా. సో దాని గురించి చెప్పండి. EB5 వీసా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. అవునండి, చాలా మందికి అసలు EB5 వీసా అంటే ఏంటో తెలియదు అనమాట. చాలా మంది ఏంటంటే మీలాగే ఫస్ట్ టైం విన్నాళ్ళు ఉంటారు. అందుకే నేను ఉంది ఏంటంటే ఇక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి. EB5 వీసా అనేది ఏంటంటే ఒక సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అనమాట. యూజువల్ గా యూఎస్కే ఎవరైనా వర్క్ చేయాలంటే ఒక ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి కదా. ఎంప్లాయ్మెంట్ స్పాన్సర్ చేస్తేనే వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండి వర్క్ చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది వర్క్ వీసా మీద. ఆర్ఎల్స్ వాళ్ళు గ్రీన్ కార్డ్ రావాలన్నా ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. EB5 వీసా ఏంటంటే మన డబ్బులతో మనమే సెల్ఫ్ స్పాన్సర్ చేసుకుంటాం. సో మనకి ఏంటంటే EB5 ఇన్వెస్టర్ వీసా అంటారు. అందుకే సో EB5 ఇన్వెస్టర్ వీసా అనేది మనకి 1990లో ఇమిగ్రేషన్ యాక్ట్ ద్వారా US ఫెడరల్ గవర్నమెంట్ తీసుకొస్తాం జరిగింది అనమాట. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ద్వారా. సో ఏంటి అంటే ఇక్కడ మనం డబ్బుల్లో ఇన్వెస్ట్ చేస్తే మనం EB5 వీసా క్వాలిఫై అవుతాం. సో అంటే ఈ EB5 వీసాకి మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మన సైడ్? సో మనం EB5 వీసా అనగానే మనకు అర్థం కావాల్సింది డెఫినెట్ గా ఏంటంటే సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా కాబట్టి ఇట్స్ అన్ ఇన్వెస్టర్ వీసా. అంటే మన డబ్బులు మనం పెడతాం. మన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం వల్ల ఈ మనీని ఇన్వెస్ట్ చేసే మనీని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గా గుర్తిస్తారండి. సో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన మనీ ఏంటి అంటే $800,000. అంటే $800,000 అనగానే 7 to 8 crores అండి. సో 7 to 8 crores మనీని మనం తీసుకెళ్లి US లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ ఫండ్ ని మన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గా గుర్తించి ఈ ఫండ్ వల్ల అక్కడ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత డెవలప్మెంట్ బూస్ట్ అయ్యి గ్రో అవుతుందని బేస్ చేసుకొని మనకి గ్రీన్ కార్డ్ అనేది ఇస్తాం జరుగుతుంది. అది చాలా ఫాస్ట్ గా ఇస్తాం జరుగుతుంది అనమాట. యూజువల్ గా దీనికి ఏంటంటే స్టేజెస్ ఎలా ఉంటుందంటే మనం గనక ఈ 7 to 8 crores లిక్విడేట్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం ఒక ఆథరైజ్డ్ US గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. విచ్ ఆర్ లైక్ కాల్డ్ యాజ్ రీజనల్ సెంటర్స్ అనమాట. ఈ రీజనల్ సెంటర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ 6 to 8 months లో మనకి వర్క్ పర్మిట్స్ వస్తాయండి. అలానే మనం ఈ వీసా మీదకి మన చేంజ్ ఆఫ్ స్టేటస్ అయింది అంటే మనకు వర్క్ ఆథరైజేషన్స్ అవి వస్తాయి. అలానే నెక్స్ట్ 1.5 year లో మనకు కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓవరాల్ గా 4 to 5 years పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది జరిగింది. అలానే ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ 3 to 5 years ఆర్ లైక్ 2 to 4 years లో మన మనీ మనకి వెనక్కి వస్తుంది జరిగిద్దండి. మనం ఇన్వెస్ట్ చేసిన మనీ. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ EB5 ఇన్వెస్టర్ వీసా అన్నమాట. అంటే 7 to 8 crores అనేది చాలా హ్యూజ్ అమౌంట్ మన దగ్గర. సో అంత ఇన్వెస్ట్ చేసి వెళ్లే వాళ్ళు ఉన్నారా? మంచి క్వశ్చన్ అండి. సో ఏంటంటే 7 to 8 crores అన్నాక అది ఈజీ కాదు. చాలా మంది ఏంటంటే కష్టం కదా. ఇప్పుడు మామూలుగా 50 lakhs 1 crore పెట్టి ఎడ్యుకేషన్ పంపాలన్నా ఆస్తులు అమ్ముకోనో లేకపోతే లోన్ తీసుకునో అప్పు తీసుకునో పంపుతున్నారు. మరి మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంటే 7 to 8 crores ఏవైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ మనీ మళ్ళీ వెనక్కి వస్తుంది. సో దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్రాసెస్. బట్ ఏంటి అంటే మరి మనకి ఏం మార్గాలు ఉన్నాయి? US లో ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలంటే అదర్ అన్ని ఆప్షన్స్ మూసుకుపోయింది కదా. ఏం ఆప్షన్స్ లేవు, ఆల్టర్నేటివ్ ఏం లేదు. మరి మనం వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అంటే ఫైనల్ గోల్ ఏంటి? ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్ళి మంచి ఫారెన్ ఎక్స్పోజర్ తెచ్చుకోవాలి, వర్క్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ రావాలి అలా అనుకుని వెనక్కి వచ్చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు మ్యాండేటరీ అక్కడ సెటిల్ అవ్వాలి, గ్రీన్ కార్డ్ రావాలనుకుంటారు. మరి దానికి మనకి ఏం అదర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూస్ చేసుకోవాలి. సో చూస్ చేసుకున్నప్పుడు మనకున్న ఆప్షన్ ఇదనమాట. 7 to 8 crores ఎక్కువ అంటే ఇప్పుడు మనం ఉన్నాం అండి. మన పిల్లల్ని ఎంత కష్టమైనా సరే లక్షలు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివిస్తున్నాం. ఎందుకు మామూలు స్కూల్స్ కూడా ఉన్నాయి కదా. ఇంటర్నేషనల్ స్కూల్స్ అంత లక్షలు పెట్టి సంపాదించాల్సిన అవసరం అప్పు చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివిస్తాం. మంచి కాలేజెస్ పంపిస్తాం, అబ్రాడ్ కాలేజెస్ పంపిస్తాం అప్పు చేసి. అంత అవసరం ఏముంది అంటే ఒక రకంగా మనమే మంచి స్టాండర్డ్ ఉన్న లైఫ్ స్టైల్ ఉన్న కంట్రీకి వెళ్ళాలి, లేకపోతే నీకు హై ఎక్స్పోజర్ రావాలని చెప్పేసి ఆ ఆప్షన్ ని ఆప్ట్ చేసుకున్నాం. మరి ఆ ఆప్షన్ ఆప్ట్ చేసుకున్నాము అంటే దట్స్ ద బెస్ట్ ఆప్షన్ కదా ఫర్ యువర్ లైఫ్ స్టైల్ ఆర్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని. సో మరి మన ఫ్యూచర్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనకు ఉన్న మార్గాలు ఏంటి? ఇప్పుడు మనకి హైదరాబాద్ తీసుకోండి, లేకపోతే అమరావతి తీసుకోండి, మన ఆంధ్ర తెలంగాణలో దేర్ ఆర్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ లైక్ స్టార్టింగ్ 5 crores నుంచి 30 crores ఆర్ 30 to 50 crores ప్రాపర్టీస్ కూడా ఉంటున్నాయి కదా. చాలా మంది ఏంటంటే అంత ఖర్చు పెట్టి 15 crores అవనండి, 12 crores అవనండి ఫ్లాట్స్ తీసుకున్నారు, గైడెడ్ కమ్యూనిటీస్ తీసుకున్నారు, లేకపోతే 20-30 crores పెట్టి హౌసెస్ తీసుకుంటున్నారు. అంటే
దేర్ ఆర్ పీపుల్ లైక్ హూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. అలానే కొంతమంది ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. మరి ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఆబ్వియస్ గా ఎడ్యుకేషన్ కి ఎలా అయితే వాళ్ళ ల్యాండ్స్ ని అలా సేల్ చేస్తున్నారో అలానే ఇక్కడ కూడా వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళు సేల్ చేసి లిక్విడేట్ చేసి ఆ మనీని EB5 ఇన్వెస్టర్ వీసాకి వాడుకోవచ్చు. లేకపోతే దే కెన్ ఆల్సో టేక్ లోన్ అండి. లోన్ మనీ కూడా క్వాలిఫై అయింది. లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా ఇచ్చారనుకోండి, అవి కూడా మనీ క్వాలిఫై అవుతాయి. సో ఏంటంటే ఈ మనీ మనకి వెనక్కి వస్తుంది కదా, నెక్స్ట్ 4 to 5 years లేకపోతే 3 to 5 years వెనక్కి వచ్చినప్పుడు ఈ మనీని మళ్ళీ మనం తీర్చేయచ్చు. లేకపోతే ఇట్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఎప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ కి 50 lakhs 1 crore పెట్టి పంపామనుకోండి ఎవరికన్నా, మళ్ళీ ఆ మనీ మనకి ఎప్పుడు రిటర్న్ అవుతున్నాయి, మనం జాబ్ చేసి అక్కడికి వచ్చేస్తే అనే కదా మనం అక్కడికి వెళ్తుంది. ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసే మనీ మనకి వెనక్కి వస్తుంది. ప్లస్ మనం ఎప్పుడైతే EB5 ఇన్వెస్టర్ వీసాని చూస్ చేసుకున్నాం, మనం వన్ ఎంప్లాయ్మెంట్ టు అదర్ ఎంప్లాయ్మెంట్ మారే అవకాశం ఉంటుంది. సో అది మారటం వల్ల ఏంటంటే మన ఒక ప్యాకేజెస్ పెరిగింది, ప్లస్ మనకి స్టెబిలిటీ కూడా ఉంటుంది. US లో ఇప్పుడు చాలా మంది ఇల్లులు కొంటున్నారండి, more than 1 million పెట్టి కూడా కొంటున్నారు. కానీ ఏంటంటే అంత పెట్టి కొన్నా కూడా అక్కడ ఏంటంటే వాళ్ళకి ఇల్లు ఉంది కదా అని చెప్పి US గవర్నమెంట్ వాళ్ళని ఉండని. వాళ్ళు ఏంటంటే ఇమిగ్రేషన్ లా పరంగా వాళ్ళు ఎప్పుడైతే స్టేబుల్ గా ఈ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ ఉంటుందో అప్పుడే అలా ఉండడానికి ఉంటుంది. లేకపోతే ఏంటంటే టెంపరీగా ఉండాలి. లైక్ ఏంటంటే వర్క్ వీసాస్ మీద టెంపరీగా ఉండాలి. జాబ్ పోతే ఇబ్బంది అయింది. లేకపోతే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వీసా మీద వెళ్తారు, తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళి కూడా బయట వర్క్ చేస్తూ ఉంటారు. బయట లీగల్ గా వర్క్ చేయకూడదు. కానీ స్టూడెంట్ వీసా మీద వెళ్ళినప్పుడు పార్ట్ టైం ఓన్లీ విత్ ఇన్ ద యూనివర్సిటీగా వర్క్ చేయాలి ఆన్ క్యాంపస్. అయితే డిపెండెంట్ వీసా ఉంది, డిపెండెంట్ వీసా మీద వర్క్ చేయడానికి ఉండదండి. డిపెండెంట్ వీసా ఏంటి అంటే PAD స్టేజ్ లో ఉన్న, అంటే గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయ్యే స్పోజ్ డిపెండెంట్ మీద ఉంటే వర్క్ చేసుకోవచ్చు. అయినా సరే మన వాళ్ళు ఇల్లీగల్ గ్రాసరీ స్టోర్స్, గ్యాస్ స్టేషన్స్ ఇంకా అదర్ ఇది చేసుకుంటారు, క్యాష్ తీసుకొని పార్ట్ టైం వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్. అలానే అక్కడికి వెళ్ళిన వాళ్ళు యూజువల్ గా ఇండియా అంత త్వరగా తిరిగి రావట్లేదు, చాలా టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని. మీ చుట్టాల్లోనే చూసుకోండి, చాలా మంది వెళ్ళారు అనుకోండి, అంత ఈజీగా వెంటనే ఇండియా రారు. విజిటింగ్ కూడా రావాలంటే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి స్టేబుల్ వీసా స్టేటస్ ఉండకపోవచ్చేమో. మొన్నటి వరకు ఏంటంటే ఇమిగ్రేషన్ వాళ్ళు ఎక్కడ ఆపేస్తారు అని భయపడతా ఉండేవాళ్ళు అన్నమాట. సో ఇవన్నీ కన్సర్న్స్ ఉంటాయి కాబట్టి ఈ ఛాలెంజెస్ అన్ని ఓవర్కమ్ చేయాలి. కాబట్టి ఇది ఈ రీజనబుల్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి ఎవరన్నా USL సెటిల్ అవ్వాలి అంటే ఇది ఒక మార్గం అండి. ఈ మార్గాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఆప్ట్ చేసుకోవాలి అంటే మనకు సోర్స్ ఆఫ్ ఫండ్స్ డెఫినెట్ గా ఉండాలి. మనం తీసుకెళ్లి రైట్ఫుల్ గా ఈ సోర్స్ ఆఫ్ ఫండ్ ని US గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఇప్పుడు ఇంత హ్యూజ్ అమౌంట్ మనం పెడుతున్నాం కదా EB5 వీసాకి, సో ఎంత వరకు అష్యూరెన్స్ ఉంది ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వీసా అప్రూవ్ అవుతుంది అని చెప్పేసి? 7 to 8 crores పెడుతున్నాము అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం కదా. సో ఈ 7 to 8 crores అనేది హార్డ్ అండ్ మనీ. ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. లిక్విడేట్ చేయాలన్నా, తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయాలన్నా ఇట్స్ లైక్ ఏంటంటే దేర్ రిస్కింగ్ దేర్ లైఫ్స్ అన్నట్టు ఉంటది అనమాట. ఎంత కష్టపడి సంపాదించుకున్నాయో లేకపోతే తల్లిదండ్రులు ఇచ్చి ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చి తీసుకెళ్లి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే మన పిల్లల కోసం మన కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. సో ఏంటంటే ఎప్పుడన్నా మనీని ఎక్కడన్నా బిజినెస్ లో కానీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, యూజువల్ గా మనకి ఇక్కడ మెంటాలిటీ ఎలా ఉంటది, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మన ప్రాపర్టీ ఎంత పెరుగుతుంది, దాని ప్రాపర్టీ ఒక డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదా, నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్టీ ఏదైనా రిటర్న్స్ వస్తున్నాయా, అలాంటివన్నీ చూస్ చేసుకుంటాం కదా. ఇక్కడ కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి మనం ఆప్ట్ చేసుకోవాల్సింది. మనం ఇక్కడ ఏంటంటే మన మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏం చూడాలి అంటే మన డబ్బులు రైట్ఫుల్ గా రైట్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ అవుతుందా, ఇన్వెస్ట్ అవటం వల్ల మన ఇమిగ్రేషన్ గోల్ అంటే మన గ్రీన్ కార్డ్, మన ఇమిగ్రేషన్ గోల్ అచీవ్ అయ్యి మన గ్రీన్ కార్డ్ మనకు వస్తుందా లేదా, ఎంత ఫాస్ట్ గా వస్తుంది, ప్లస్ మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి సెక్యూరిటీ ఏంటి, సేఫ్టీ ఏంటి, అవి ఎలా వెనక్కి వస్తున్నాయి, ఆ ప్రాజెక్ట్ కి సెక్యూరిటీ ఉందా, దాని ప్రాజెక్ట్ కి కొలాటరల్స్ ఉన్నాయా, ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ఆథరైజేషన్స్ ఏంటి, ఎటువంటి క్రెడిబుల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి కంప్లైన్స్ ఉన్నాయా, వాళ్ళు లా ఫాలో అవుతారా, లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి, లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. మన మనీ ఎప్పుడైతే ఎట్ రిస్క్ ఉందో ఆ రిస్క్ ని మనం మిటిగేట్ చేసి తగ్గించుకునే అవకాశం చూసుకోవాలి. సో అందుకే ఏంటంటే రైట్ సోర్స్ ఆఫ్ పీపుల్ తో మనం అసోసియేట్ అయ్యి తెలుసుకొని మోర్ అవేర్నెస్ తెచ్చుకొని EB5 వీసా ద్వారా అడ్వాంటేజ్ ఎలా పొందాలి అనేది మనం చూసుకోవాలి. అది మన మీద బర్డెన్ ఉంటుంది. మనం అందుకే మనం డ్యూ డెలిజెన్స్ చేసుకొని ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఒక
అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ డెవలపర్ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశారు, ఎన్ని గ్రీన్ కార్డ్స్ ఇంత ముందు వచ్చినాయి, రిలయబుల్ పీపులా కాదా, ఇవన్నీ మనం చూసుకోవాలి. సో అంటే చాలా మందికి తెలీదు లైక్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, వీళ్ళ దగ్గర నిజంగానే ఇవన్నీ ప్రాసెస్ వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి. సో వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్? సో డెఫినెట్ గా అండి. సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. యాక్చువల్లీ ఇమిగ్రేషన్ లా అంటేనే పెద్ద సబ్జెక్ట్. ఇమిగ్రేషన్ లాలో ఈ EB-5 వీసా అనేది కూడా చాలా వాస్ట్ సబ్జెక్ట్. సో ఇదేంటంటే ఒక డ్యూరేషన్, అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్, వన్ షుడ్ ట్రావెల్ విత్ దట్ పర్టికులర్ పర్సన్ అనమాట. సో అవన్నీ గైడ్ చేయడానికి మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. సో మల్లెలా గ్లోబల్ ని మీరు అప్రోచ్ అవ్వచ్చు డెఫినెట్ గా. సో నాకు నా యూట్యూబ్ వీడియోస్ అన్ని ఉన్నాయి ఆల్రెడీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో. అలానే నా ఫోన్ నెంబర్ 7416871381 ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. బట్ అప్రోచ్ అయ్యే వాళ్ళు నిజంగా సీరియస్లీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. సో వాళ్ళ దగ్గర ఆ 7 to 8 crores $800,000 నిజంగా లిక్విడేట్ చేసుకోగలరు అంటే వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి మంచిగా అవేర్నెస్ క్రియేట్ చేసి అసలు EB-5 వీసా ఎలా ఆప్ట్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దీన్ని ఎలా ప్రిఫర్ చేయాలి, లేకపోతే ఎటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవుతాయి, అవి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేశాక ఎప్పుడు వెనక్కి వస్తాయి, లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి, మీరు అటార్నీస్ తో ఎలా టైఅప్ అవ్వాలి, లేకపోతే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఆథరైజ్డ్ ప్రాజెక్ట్స్ అయ్యి రీజనల్ సెంటర్స్ అంటే ఏంటి, USCIS ఏం చెప్తుంది అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అసలు ఏం ప్రిస్క్రైబ్ చేస్తుంది, ఆ పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ గైడ్ చేయడానికే మల్లెలా గ్లోబల్ ఉందన్నమాట. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లైక్ మనం